హోమ్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం. ముందుగా ఒక పాన్ లో నూనె, నెయ్యి వేడి చేసుకుని అందులో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసి బాగా వేయించుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న బాస్మతి అన్నం వేసి నల్ల మిరియాల పొడి, కొత్తిమీర, వెనిగర్ వేసి కలుపుకుంటే హోమ్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. గుడ్డు కుష్కా తయారీ విధానం. ముందుగా ఒక పాన్ లో నెయ్యి, నూనె వేడి చేసుకుని అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని వేగనివ్వాలి. ఆ తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, కారం, పెరుగు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, సరిపడా నీళ్లు పోసి మూత పెట్టుకొని 15 నుండి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా వేసి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం నూనె వేడి చేసుకొని కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, ఉడికించుకున్న గుడ్డు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న బాస్మతి అన్నంతో పాటు గుడ్డుని కూడా సర్వ్ చేసి ఇస్తే గుడ్డు కుష్కా రెడీ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.